ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ వశిష్ట వ్యవసాయం, నవీన పద్ధతిలో వ్యవసాయం ఎలా అన్న టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కగా ఈ ఫర్ యూ ఛానల్ పెట్టి మీకోసం అని చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకుని ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం అండి. అందులో నాకు విశేషంగా మంచి మంచి నాలో ఉన్నవన్నీ వెలికి తీస్తున్నారు చెప్పొచ్చు. ఈరోజు మనం టాపిక్ కాదు, మన జీవనాధారం తెల్లవారు లేచిన దగ్గర నుంచి ప్రతి జీవి కూడా వెతుక్కునేది ఆహారం కోసమే. ఆహారం మన జీవితంలో అన్నం పరబ్రహ్మం అని రెండో బ్రహ్మతో సమానంగా చూడడం జరిగింది. అటువంటి ఆ అన్నాన్ని మనం ఆ పరబ్రహ్మాన్ని భుజిస్తున్న వ్యవసాయ వెజిటేబుల్స్ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఎన్నో తెల్లారులేసి మనం వాటిపైనే ఆధారపడి ఉంటున్నాము. దేహానికి కానివ్వండి, లేదా మనస్సుకి ఆనందం కోసం కానివ్వండి, అలాగే భగవంతునికి ఎన్నో దేవాలయాల్లో ప్రసాదంగా కూడా ఎంతో అద్భుతమైన ఫుడ్ని వండి పెడుతూ ఉంటారు. అటువంటి ప్రసాదం గురించి ఈరోజు పత్రి సార్తో నేను సార్ నాకు మీరు వ్యవసాయం చేయండి అని చెప్పడంతో ఇది మొదలు పెట్టానండి. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆహారం గురించి ఈరోజు మనం ఎటువంటి మంచి సరైన ఆహారం తీసుకోవాలంటే సరైన కాయగూరలు, పళ్ళు మనకు కావాలి. వాటి గురించి అవి మనమే ఎలా తయారు చేసుకోవచ్చు, నేను ఎలా తయారు చేశాను అన్న విషయాన్ని ఈరోజు తెలియజెప్తానండి. నా పేరు లక్ష్మి, వైజాగ్ నుంచి అండి. నేను 90 ఏళ్ళ ధ్యానంలోకి రావడం జరిగింది, తమ్ముడు డాక్టర్ జీకే ద్వారా. అప్పటి నుంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటూ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి చక్కని ఆరోగ్యంతో ఎన్నో ధ్యానం క్లాసెస్లు చేస్తూ ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని పంచుతూ వెళ్తున్నాను. ఈ జర్నీలో 2011-12లో నేను బెంగళూరులో ఉండేవాళ్ళం. మేము 2005 నుంచి బెంగళూరులో ఉన్నాము. ఉండేటప్పుడు పత్రి సారు పిరమిడ్ వ్యాలీకి వస్తూ వెళ్తూ ఉండేవారు. 2012లో పత్రి సార్ దగ్గరికి నేను బెంగళూరులో ఉన్నాను. అప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఉండి అన్ని సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు సార్ని అడిగాను, సార్ పిల్లలు నాకు అబ్రాడ్ వెళ్ళిపోయారు, నేను పిరమిడ్ వ్యాలీలో ఇక్కడే ఉంటాను, ఏం చేయమంటారు నన్ను ఈ పిరమిడ్లో అని. మనం అందరం సార్ని అడుగుతుంటాం, సార్ ఏం చేయాలి ఏం చేయాలి అంటే సార్ ఏదో చెప్తూ ఉంటారు. అలా నేను అడిగాను, ఏం చేయాలి సార్ అంటే సార్ అన్నారు, మనకి కాయగూరలు పండించండి అన్నారు, వెజిటేబుల్స్ పండించండి అన్నారు. నేను అలా స్టన్ అయిపోయాను. అప్పుడు అన్నారు సార్ మళ్ళీని, ఇక్కడ మన పిరమిడ్కి వచ్చే అక్కడ శనివారం ఆదివారం 1000 మంది ధ్యానులు సిటీలో నుంచి వస్తారు పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకోవడానికి. వాళ్ళందరికీ మీరు మన స్టాఫ్ కూడా అక్కడ పూటకు 100 మంది స్టాఫ్ ఉంటారండి పిరమిడ్ వ్యాలీలో. ఇప్పటికీ ఇంకా ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు 200 మంది పైనే స్టాఫ్ అయ్యారు అక్కడ. కాయగూరలు పండించండి అన్నారు అన్నమాట. అంటే నాకేంటి, అప్పటికే నేను ఫ్లూట్ చేస్తూ నేను క్లాసులకు వెళ్తూ ఉంటే క్లాసులు విన్నవాళ్ళు, మేడం మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారండి, మీరు మళ్ళీ రండి మేడం అనేవారు నాకు. ఇంత అద్భుతంగా నేను క్లాసులు చెప్తాను కదా, ధ్యానం పంచడం మెయిన్ మన మోటో కదా, ఏంటి నన్ను గురువుగారు కాయగూరలు పండించమన్నారు ఏంటి అని ఒక క్షణం నాకు చాలా ఇది అనిపించింది. మళ్ళీ ఆలోచించాను, గురువుని ఒక మాట అడిగాము అంటే అడిగిన మాటని నెరవేర్చుకోవాలి. అడిగాము కదా, గురువుగారు పండించమన్నారు, పండించినప్పుడు నేను అది చెయ్యాలి అని అనుకున్నానండి. ఇంకా అనుకొని సరే, నేను రైతు మా నాన్న రైతే కానీ నాన్న ఎప్పుడో వ్యవసాయం అది వదిలేసి జాబ్లోకి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు పంటలు అయ్యి ఏం పండించడం నాకు తెలియదు అని అనుకున్నాను. మళ్ళీ గురువుగారు చెప్పారు అంటే నేను అది పని చెయ్యగలను, అంత కెపాసిటీ నాలో ఉంది అని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇంకా దాన్ని పట్టుకున్నానండి. సరే, నాకు రాకపోతే వచ్చి వ్యవసాయం వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, ఎవరినైనా నేను సలహా అడిగి తీసుకొని నేను వ్యవసాయం చేస్తానని చెప్పేసి నేను డిసైడ్ అయ్యానండి. అయిన తర్వాత పత్రిజీ సార్ ఏమో అక్కడ
మెయిన్ మేనేజర్కి చెప్పారు, ఏమయ్యా మేడంకి అన్ని సామాన్లు అన్నీ ఇవ్వండి, వ్యవసాయం చేయడానికి కూలీలు కూడా ఇవ్వండి అని చెప్పేసి అప్పచెప్పారు. ఎంత చూడండి, అప్పచెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు ఒక భార్యాభర్తలు ఇద్దరిని ఒక జంటని నాకు ఇత్తనాలు ఒక ఎకరం స్థలము, కొబ్బరి చెట్లలో ఉండే స్థలం, ఒక ఎకరం స్థలం పిరమిడ్ వెనకాతల. ఇప్పుడు ఏదైతే అక్కడ ఆయా భవనం అది కట్టారు శ్రేయాన్స్ గారు, ఇప్పుడు ఆ ప్లేస్ అనమాట, వెనకాతల పిరమిడ్ వెనక్కి ఆ స్థలం ఇచ్చారు. నాకు సామాన్లన్నీ అడిగిన విత్తనాలు మంచిగా మంచి మంచి విత్తనాలు అన్ని ఇచ్చేసేవారు. అవన్నీ ఇచ్చారు. ఇస్తే ఇంక మొదలు పెట్టండి, భార్యాభర్తలు ఇద్దరికి అక్కడే హౌస్ అనమాట, వెనకాతల వాళ్ళిద్దరికి ముందున పొలం అనమాట. అక్కడే వాళ్ళ హౌస్ లో ఉండి రోజు నేను వెళ్ళి వైజాగ్ నుంచి రామారావు మాస్టర్ రామారావు గారు మా మరిదే అవుతారు, తను అప్పటికి అక్కడే ఉన్నారు. పత్రి సార్ చెప్పిన వెంటనే ఇంక నేను ఆ బాబుని అడిగాను, బాబు నువ్వు వచ్చావు కదా ఉండిపో, నాకు మళ్ళీ అవి ఎలా కట్టాలి ఎలా ఇత్తనాలు జల్లాలి నాకు అవన్నీ తెలియవు, అవన్నీ నువ్వు చేసి వెళ్ళు అంటే ఆ బాబు ఉండిపోయారండి. ఉండి మళ్ళీ అవి కట్టించి ఎలా ఎలా వర్క్ చేయాలంతా. ఒక రైతులు కూడా వచ్చారు మనకి, రాయవరం నుంచి గాంధీ గారు పంపించారు. ఆ రైతులతోటి వాళ్ళకంతా చెప్పేసి అతను ఒక 15 రోజులు ఉండి మళ్ళీ అన్ని కట్టించి నీళ్ళు అది ఎలా పోవాలో అంతా పెట్టించి విత్తనాలు జల్లేసి అతను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను పట్టుకొని ప్రతిరోజు తెల్లవారు 6 గంటలకు లేస్తూనే, మనం చిన్నపిల్లలు చూడడానికి మన రూమ్లో ఎలాగైతే వెళ్తామో అలా మొక్కల దగ్గరకు మార్నింగ్ 6 గంటలకు వెళ్ళి అన్నీ తిరిగేసి ఒక గంట సేపు ఆ విత్తనాలు వేసిన మొలకలు వచ్చేయాలి ఇవన్నీ చూసుకుంటూ ప్రతిరోజు ఒక గంట ఫ్లూటు 9 గంటలకి ఆ, అక్కడ ఏంటంటే 9కి జాబ్లో జాయిన్ అవ్వాలి, 6 గంటల వరకు ప్రతి ఒక్కరు అన్ని సెషన్లలోనే అలాగే ఉంటుంది. నేను కూడా అంతే, 8:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయి టిఫిన్ పెడతారు, వాళ్ళు టిఫిన్ చేసి, అంటే ఆశ్రమం కదా, ఆశ్రమం వాతావరణమే అంతే. ఇంకా టిఫిన్ చేసి 9 గంటల మొక్కల్లోకి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ఒక గంట సేపు అక్కడ కుర్చీ వేసుకొని మొక్కల్లో ఫ్లూట్ వాయించేదాన్ని. అప్పుడే ఫ్లూట్ అప్పటికే 4-5 ఏళ్ళు అవుతుంది మొదలుపెట్టి. ఫ్లూట్ చేయిపిస్తూ ధ్యానం చేసేదాన్ని, మొక్కలతో చేయించి ఆ రైతులతోటి పంటలు మొదలు పెట్టానండి. అయితే అక్కడ ఏంటి, ఆర్గానికే కదా, మనం మందులు మింగం కదా, మనం మొక్కలకి కూడా మందులు వేయము, ఇదే అన్నమాట. అయితే ఎవరో చెప్పారు, మీరు వేప నీళ్ళు నానబెట్టి వేప నీళ్ళు వేస్తే మొక్కలకి పురుగులు ఏమైనా ఉన్నా చనిపోతాయి అని చెప్తే నేను ఏం చేశాను, పురుగులు అవి ఏమీ లేవు, వేపాకులు తెచ్చి నీళ్ళు నానబెట్టి ఒక డ్రమ్ములో వేపాకులు పెట్టేసి పుల్లుగా నీళ్ళు వేసి వదిలేస్తే 3 రోజులు పోయేసరికి ఆ వేపరసం దిగుతుంది. ఆ రసాన్ని పురుగులపై జల్లితే పురుగులు పోతాయి అన్నమాట, చనిపోవు, పోతాయి. చంపడం అనేది మన కాన్సెప్ట్ కాదు కదా, మళ్ళీ అదొకటి అనమాట. నానబెట్టి ఉంచామంతే. సరే ఆ ఉంచాము కానీ ఆ నీళ్లు వాడేయలేదండి. ఆకుకూరలు వేసాము, గోంగూర పాలకూర అలా ఆకుకూరలు, టమాటా, ఉల్లిపాయలు ఇలాగ అన్ని రకాలు పెట్టడం జరిగింది. స్టార్టింగ్ ఆకుకూరలు వచ్చాయి, ముల్లంగి వేసాము. ముల్లంగికి ఎప్పుడు ఎక్కడైనా పురుగు ఎక్కువ ఉంటుంది. మీరు ముల్లంగి పురుగు స్టార్ట్ అయింది చిన్నది వచ్చి, అమ్మో ఇదేంటి పురుగు వచ్చింది, మళ్ళీ పక్కనే అన్ని తోటకూర అన్ని మిగతా ఆకుకూరలు ఉన్నాయి, ఒక దాని నుంచి ఒక దానికి వెళ్ళిపోతాయమ్మా, మందు జల్లాలి అన్నారు వాళ్ళు. లేదండి మేము మెడిసిన్ అయితే నేను వాడను, వద్దు, వేప నీళ్ళు నానబెట్టాం కదా అని చెప్పేసి అవి జల్లుదాంలేండి అవసరమైతే అని చెప్పేసి, నాకు ఆ వేప నీళ్ళు జల్లడానికి కూడా ఇష్టపడేది, ఎందుకంటే మనం వేప నీళ్ళు చేతి తాగలేము. నాకు మొక్కలు కూడా నేనేదో అవి అది కదా అని నాకు వాటికి వెయ్యబుద్ధి లేదు. కూర్చొని వాటి దగ్గర ధ్యానం చేస్తూ సంకల్పం పెట్టాను, అమ్మా మేము ఇక్కడ కాయగూరలన్నీ ఇక్కడికి వచ్చే ఆత్మయోగులకి ఆహారంగా వండడానికి మేము పండిస్తున్నాము, మేము ఇక్కడ మందులు మింగము, మేము మందులు వెయ్యం మీకు, దయచేసి మీరు ఇక్కడికి ఉండొద్దు, ఇక్కడ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి 2 రోజులు సంకల్ప ధ్యానం చేశారు. చేస్తే పోలేదు పురుగులు. వాళ్ళు చెప్తున్నారు ఆ దంపతులు, అమ్మ పురుగు ఎక్కువైపోతుందమ్మా ఏదో చెయ్యాలి అని చెప్పేసి. ఇంక 2 రోజులు సంకల్పం చెప్పినా పోలేదు. సరే అని చెప్పేసి ఇంక నేను ఏం చేశాను, ఆ వేప నీళ్ళు జల్లేద్దాంలేండి అయితే అని చెప్పేసి ఆ వేప నీళ్ళు జల్లించానండి. జల్లించిన సాయంత్రం నుంచే పురుగంతా పోయింది. ఇంకా ఎలా వెళ్ళిపోయాయో ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలీదు, పురుగు పోయిందండి. ఇంకా మరి ఇది అయిపోయిన తర్వాత మర్నాడు నేను క్వశ్చన్ వేసుకొని కూర్చున్నాను. నేను వాటికి వేప నీళ్ళు లేకుండా సంకల్పంతో నేను మందులు మింగలేదు, వాటికి కూడా అవి లేకుండా చేద్దామని ట్రై చేశాను. ఎందుకు నేను సంకల్పం పెట్టినా కూడా అవి పోలేదు అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ వేస్తే, నువ్వు ఆల్రెడీ కర్మ క్రియేట్ చేసావు కదా, వేపాకులు నీళ్ళలో నానబెట్టేశాను కదా, మరి క్రియేట్ అయిన కర్మ ఎక్కడ పోతుంది,
క్రియేట్ అవ్వకముందే ఈ ఆలోచన భావనల్లో నుంచే మనం వాటితో కనెక్ట్ అవ్వచ్చు అన్నది ఉండి ఆ కర్మకి చేయకుండా ఉంటే సరిపోతుంది. నువ్వు ఆల్రెడీ కర్మ చేసావు కాబట్టి ఇంక దాన్ని వాడవలసిందని నాకు ఆన్సర్ వచ్చింది. ఓహో! ఇంత కర్మ సిద్ధాంతం ఉంటుందా అని చెప్పేసి. అందుకే మనకు అంటారు కదా పత్రిజి, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్తవని. అనుకోని ఇంక నేను ఆహా! ఇంకెక్కడి నుంచి జాగ్రత్త పడాలని ఇంక అప్పటి నుంచి నేను వేపాకుల నీళ్ళు కూడా జల్లలేదండి అసలు. నానబెట్టలేదు. క్రియేట్ చేయడం మానేశాను కర్మ ఇంక. ఎవరు చెప్తున్నా ఇంక పర్వాలేదు. నేను రోజు ధ్యానం మాత్రం ఈ ఇక్కడ పండించిన కాయగూరలు ఇక్కడ వచ్చిన ఆత్మయోగులకు పెట్టడానికి అని చెప్పేసి నేను అనుకోని పండిస్తున్నాను. చాలా అద్భుతంగా ఈ టమాటా నారు తెచ్చేసామండి. ఇంతకొక టమాటీ పండు రెడ్డగా మన రౌండ్‌గా వస్తాయి కదా సీజన్‌లో. అలాంటి టమాటీ పళ్ళు ఏస్తే ఆళ్ళే అనేవారు కర్ణాటక వాళ్ళే, మేడమ్ వైజాగ్ మేడమ్మ చాలా బాగా పండించావు వైజాగ్ మేడమ్మ. ఇంతకో టమాటీ పండు, ఒక్కొక్క టమాటీ పండు పావు కేజీ. అంతేసి పళ్ళు. ఏ మందులు లేవు. సాధారణంగా పువ్వులు వచ్చినప్పుడు మందులు జల్లుతూ ఉంటారు. ఏ మందులు లేకుండా చక్కగా టమాటా పళ్ళు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు. బంగాళదుంపలు పండిస్తే ఆ అన్నదానంలోని వాళ్ళు కోసినప్పుడు బంగాళదుంపలు మొలకలు వచ్చేస్తాయి కదా! ఆ మొలకలు ముక్కలు ఎంతెంత తీసేసి నాకు ఇచ్చేసేవారు, పంపించేసేవారు. ఇన్నొచ్చేవి. అన్నదానం అంటే మరి 200 మందికి 100 మందికి అన్నదానం వండితే 10 కేజీలు బంగాళదుంపలు వండేవారు. 10 కేజీల దుంపలకి ఒక కేజీ మొలకలొచ్చేస్తాయి గదా! మనకొక్కోసారి. ఆ మొలకలని జాగ్రత్తగా మేడం కోసి పంపించేవారు జ్యోతి మేడం. వాటిని జాగ్రత్తగా నేను ఒక పొలం తయారు చేయించేసి, ఉడిచి చేస్తే ఒక 10 కేజీలు పెద్ద సైజు బంగాళదుంపలు, ఓ 10 కేజీలు చిన్న సైజు బంగాళదుంపలు, 3 రకాల సైజుల్లో ఓ 10 కేజీలు అల్లికాయలు లాంటివి. మనం 3 రకాలు చూస్తాం గదా మనకి. అలా 3 రకాల సైజుల్లోని బంగాళదుంపలు పండించాను. క్యారెట్లు పండించాను. వంకాయలయితేనండి ఒకింత ఒక ఔసంత మొక్కలో ఏశాను. ఒక 20/20 ఉండొచ్చు. ఏస్తే రోజు తప్పించి రోజు 20 కేజీలు 2 కేట్లు 20, 25 కేజీలు వంకాయలొచ్చేవి రోజు తప్పించి రోజు. మొత్తం 1000 మంది భోజనాలకొస్తే 1000 మందికి వంకాయలు సరిపోయేవి. ఉప్పులు కూడా అసలు వంకాయలేసిన కాడ నుంచి చాలా పురుగుల మందు జల్లుతారు. ఎందుకంటే అప్పుడే నేను ఒక సీక్రెట్ కూడా తెలుసుకున్నాను. మీకు తెలిసి ఉండకపోవచ్చు. వంకాయ వంకాయలాగే ఉంటది. లోపల పురుగుంటది. నాకెప్పుడు డౌటు. వంకాయ చూస్తే ఎక్కడ బెజ్జం లేదు. పోనీ వంకాయ బయట నుంచి కన్నం పెట్టిందంటే ఏమీ లేదు. వంకాయలు చాలా ఫుల్లుగా కొన్నోట్లలో బెజ్జాలుంటాయి బయటికి. లోపల పురుగు ఎలాగెళ్తుందో నాకర్థమయ్యేది కాదు. అప్పుడు వాళ్ళు చెప్పారు. పువ్వు ఉండేటప్పుడు పువ్వు మీద పురుగులు వాలుతాయంట. దోమలు, ఈగలు, గుడ్లు వాలి గుడ్లు పెట్టేస్తాయి. సాయంత్రం అయ్యేసరికి పువ్వు ముడుచుకుపోతది. ముడుచుకుపోయిన తర్వాత ఆ గుడ్డు లోపల ఉండిపోయి తర్వాత లోపల గుడ్డేమో పిల్లయిపోయి వంకాయలో పురుగు మొదలవుతదంట. వెజిటబుల్స్‌లో అలా వస్తాయి పురుగులు. ఇంక ఉన్న కొలది వంకాయ మొత్తం మనం తెంపకపోతే వంకాయ మొత్తం తినేస్తే లోపల నుంచి పురుగులు బయటకొచ్చేస్తాయి. కన్నాలు చేసుకొని. ఆళ్ళు చెప్పారు, "మేడమ్ వంగ పువ్వు వస్తుంది. ఈ పువ్వు మీద పురుగులు వాలితే గుడ్లు పెడితే వంకాయ పుచ్చులొచ్చేస్తాయి" అని చెప్పేసి అన్నారన్నమాట. లేదండి ఏమీ రావు అని చెప్పేసి నేను రోజు ధ్యానం చేసేదాన్ని. ఫ్లూట్ ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం ఫ్లూట్ వాయించేదాన్ని. అంటే చాలామంది మన పిరమిడ్ మాస్టర్‌లు ఈ రోజుకి వ్యవసాయం చేస్తున్నారు. పిరమిడ్‌లు పెడుతూ ఉంటారు. సంగీతం పెడతారు మెయిను. సంగీతంకి చాలా ఫలసాయం వస్తది. మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అవి కూడా చేస్తాయన్నమాట. చాలా మంది చేస్తున్నారు మాస్టర్స్ ఇప్పుడు. సో, అలా నిన్న ఫ్లూట్ వాయించేదాన్ని. సో, అలాగా ఆ వంకాయలు ఏ మందులు లేకుండా వంకాయలు పండిస్తే, ఆ 25 కేజీలు వంకాయలు కోస్తే 1 కేజీ, 2 కేజీలు పుప్పులొచ్చేవి తప్ప, అంతకు మించి పుప్పులొచ్చేవి కాదు. వంకాయలన్నీ చక్కగా బానే పండేవి. అలా గోంగూర పండిస్తా తమిళనాడులో అక్కడ కర్ణాటకలో గోంగూర ఎక్కువుండదు. చాలా తక్కువ బయట నుంచి వెళ్ళడమే. నేను మన వైజాగ్ నుంచి విత్తనాలు కొని తెప్పించుకునేదాన్ని. ఇక్కడ మనకి మంచి విత్తనాలు దొరుకుతాయి కదా! వైజాగ్ నుంచి విత్తనాలు తెప్పించి అవి జల్లితే మంచి గోంగూర వచ్చేది చాలా. మనకు ఫేమస్ వైజాగ్ గోంగూర. మరి ఎక్కడ ఎలా ఉంటదో తెలీదండి. మాకు వైజాగ్ గోంగూర ఫేమస్ అనమాట. ఆ విత్తనాలేస్తే వాళ్ళ గోంగూర వండి పెడుతుంటే ఎంత ఆనందంగా తినేవారు. అబ్బా! మేడం ఈరోజు గోంగూర పచ్చడి భలే సూపర్ మేడం. సాయంకాలం స్టాఫ్ 100 మంది ఉండేవారు నైటు. కొన్ని తక్కువ కాయగూరలు రాత్రుల్లో ఉండేవాళ్ళమనమాట. పగలు ఎక్కువ మంది కదా! ఎక్కువ కాయగూరలు ఉండేటప్పుడు. టమాటీలైతే రోజుకి 2 కేట్లొచ్చేవి. ఉదయం టమాటా బాతు, సాయంత్రం టమాటా పచ్చడి, రాత్రి టమాటా పచ్చడి. మేడం టమాటా పచ్చడి ఏంటండి బాబు అలాగా అప్పుడు కాయగూరలు పండించిన విత్తనాలు ఏ విధంగా జల్లి అట్లని తోటకూరలో విత్తనాలు ఇసుక వేసి జల్లాలి.
లేకపోతే దగ్గర దగ్గర పడిపోతాయి. పడిపోతే ముద్ద ముద్దగా వచ్చేస్తాయి. ఎక్కువగా ఒత్తయిపోయి సరిగా వాటికి ఆహారం సరిపోదు. సరిగా ఎదగవనమాట. సో, అలాగా పండించడం అన్నీ నేర్చుకున్నానండి. ఇత్తనాల్లో ఇసుక కలిపేసి జల్లితే లూజు లూజుగా వస్తది. అలాగే ముల్లంగి గానియండి, కొన్ని రకాల కాయగూరలు గట్లులా చేసి గట్ల మీద వేస్తారు. వేస్తే ఆ ముల్లంగి దుంప లోపల దిగుతుంది కదా! అలాగా చేయడం అనేది నేర్చుకున్నాననమాట. ఎలా పండించాలని. అప్పుడు అనిపించింది ఎందుకు పత్రిసారి నాకిది అప్పజెప్పారనుకున్నాను. ఇప్పుడు తెలుస్తూ ఉందండి. ఎవరి ఆహారము వాళ్ళు పండించుకొని తినే రోజులొచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే, అంతా మందులు, అంతా కల్తీయే వస్తుంది బయట. మనకు తెలుసు మార్కెట్‌లో ఎలా ఉన్నాయి. ఒకరోజు ఉదయం తెచ్చిన ఆకుకూరలు సాయంత్రంకి వాడిపోతున్నాయి శుభ్రంగా. ఎందుకు వాడిపోతున్నాయి? వాళ్ళు శుభ్రంగా మందులు కలిపేస్తున్నారు. మందుల్లో వేసేయడంతో అవి మందుల ప్రభావం వల్ల వాడిపోతున్నాయి కాయగూరలవిని ఎక్కువగా, బేగా. సో, అలాంటిది మనం ఇంట్లో పండించుకొని తినాల్సిన టైమొచ్చింది అన్న సంగతి మనకు ఏ కొంత భూమున్నా, ఏ కొంత పొలమున్నా మనం పండించుకోవాలనేది మనకర్థమైంది. అర్థమయ్యి ఇప్పుడు అందరూ కూడా చాలామంది గార్డెనింగ్ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో చేసుకుంటున్నారు. అలాగే పండించుకుంటున్నారు కూడా. అప్పుడు నాకర్థమైంది. ఆ రోజు నాకర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఈ వెజిటబుల్స్ అనేవి మనం పండించుకోని. అలాగే ఆ పండించుకునే పద్ధతిలో పాదులు ఎలా పెట్టాలి, తీగలు ఎలా పెట్టాలి అన్నీ అదొక పెద్ద శాస్త్రమేనండి. వ్యవసాయం అనేది చిన్న పని కాదు. అప్పుడే గోరుచిక్కుళ్ళేసాను. వేసినప్పుడు గోరుచిక్కుళ్ళు 3 నెలలయిపోయాయి. గోరుచిక్కుళ్ళు సాధారణంగా ఓ నెల 15 రోజులు అయిన దగ్గర నుంచి అక్కడ చూడండి మిరాకిల్స్ నేను గమనించాను. ఏ వ్యవసాయమైనా 40 రోజులకొస్తుందక్కడ. ఆకుకూరలు 40 రోజులకి రెడీ అయిపోతాయి మనం తీయడానికి. అంటే నెల రోజులకి రెడీ అవుతాయి గానీ చిన్న మొక్కలుంటాయి. అదే ఇంకొక 15 రోజులు వదిలేస్తే మనం తీసుకునే ఇంతింత మొక్కలుగా తయారవుతుంది. 40 రోజులకి ఆకుకూరలు కూడా వస్తున్నాయి. అలాగే కాయ మొక్కలేస్తే 40 రోజుల తర్వాత నుంచి పువ్వొచ్చి కాయలు మొదలవుతున్నాయి వాటికి. గోరుచిక్కుళ్ళేసాను. నెల 15 రోజుల నుంచి గోరుచిక్కులు పువ్వు మొదలయ్యి 3 నెలల కల్లా అవి అయ్యే అయిపోతాయన్నమాట. గోరుచిక్కుళ్ళు వేసాము. వేస్తే 3 నెలలయిపోయాయి. చెట్లు బాగా ముదిరిపోయినట్టు ఎళ్ళిపోతున్నాయి. ఇంతింత పెద్ద చెట్లయిపోయాయి. గోరుచిక్కుడుకాయలు రాలేదు. వచ్చినోళ్ళు అందరూ చూసి, "అమ్మ గోరుచిక్కుళ్ళు రాలేదు. ఇన్నాళ్ళయిపోయింది. ఇంక రావు తీసి పారేయండి" అన్నారు. నాకు తీయడానికి 3 నెలలు వాటికి ఇన్ని నీళ్ళు అది పోసి ఇంతలా పెంచుతున్నాను. వాటికి ఎందుకు రావు? వస్తాయి కదా! అని నాకు తీయడానికి ఇష్టపడలేదు. అందరూ చెప్పడమే. గోరుచిక్కుడు తీసేయండి ఇంక అయి పండవని. నేను వాటి దగ్గర కూర్చొని ధ్యానం చేశాను. అమ్మా మీరెందుకు ఇంతలాగా చక్కగా ఎదిగారు? అందరూ మీ తోటి వాళ్ళంతా మంచి మంచి వెజిటబుల్స్ ఇస్తుంటే మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు మాకు? అందరూ తీసేయమంటున్నారు. మిమ్మల్ని ఏమీ లేకుండా తీయడానికి నాకిష్టం లేదు అనేసి కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతంగా వాయిస్ వినిపించింది. మమ్మల్ని తినటం లేదు అన్నారు వాటి నుంచి. తినటం లేదు అంటే ఎవరు తినరు? గోరుచిక్కుడుకాయలు సాధారణంగా చిన్న పిల్లలు తినరు. మనకు తెలుసు. అమ్మ నేనేం చేస్తాను గోరుచిక్కుడుకాయలు తినటం లేదంటే ఎవరు తింటం లేదు. అన్నదానంలో అయితే మేము వాడుతున్నాము. ఇంకా పిల్లలు తినరు. చిన్న పిల్లలు వాళ్ళకిష్టపడదు. పిల్లలు తినకపోతే నేనేం చేస్తానమ్మా మీరు అలా అంటున్నారు అని చెప్పేసి అనుకోని ఇంక సైలెంట్ అయిపోయి శ్వాస మీద ధ్యాస పెట్టాను. మర్నాడు రెండో రోజో, మూడో రోజో అయింది పత్రి సారొచ్చారు. పత్రి సార్ అన్నదానంలోకొచ్చినప్పుడు నేను అన్నదానానికి సాయం చేయడానికెళ్తాను. పత్రి సార్ కర్రీసు వండినప్పుడు. అలాగే వెళ్ళాను. జ్యోతి మేడం ఉన్నారు. జగదీష్ మదరు. మేడం పత్రి సార్‌కి గోరుచిక్కుడుగాయలు ఇష్టం కదా! పత్రి సార్ వచ్చినప్పుడు మనకు తెలుసు కదండీ! అన్ని రకాల కాయగూరలు ఓ 10 వెరైటీలు తెచ్చి ఉంచితే సార్ ఏవి వండితే అవి వండుతారనమాట. అలాగే అన్నీ వండితే మేడం పత్రి సార్ గోరుచిక్కుడుగాయలని, దొండకాయలని కొన్ని వెజిటబుల్స్ ఇష్టము. పత్రి సార్‌కి గోరుచిక్కుడుగాయలు ఇష్టం కదా మేడం! గోరుచిక్కుడుగాయలు వండమా అనేసి అడిగాను. మేడం లేదంట పత్రి సార్ గోరుచిక్కుడుకాయలు తింటలేదంట. పత్రి సార్ పళ్ళు ప్రాబ్లమ్ ఉందంట. గోరుచిక్కుడుకాయలు తింటం లేదంట అన్నది మేడం. టక్‌మని నాకు లైట్ ఎలిగింది. అవి చెప్పాయి మమ్మల్ని తినటం లేదు కదా! అందుకని ఆగామని అన్నాయవి. ఓహో! పత్రి సార్ తినలేదన్న సంగతి నాకు తెలీదు. ఎవరు తినరో పిల్లలు తినరు కదా! సాధారణంగానే నా కౌంట్ లెక్కేసుకున్నాను. టక్‌మని మేడం అంటడికి, ఆహా! మొక్కలు తినవని చెప్పింది కదా! అనుకోని మళ్ళీ మొక్కల దగ్గరికెళ్లి కూర్చొని సారీ అమ్మా మీరు చెప్పింది పత్రి సార్ పళ్ళు ప్రాబ్లమ్ వచ్చిందంట. ఆయన తినలేదు. మరి అమ్మ పళ్ళు ఇప్పుడే సాల్వ్ అయిపోతే అతనే తింటారు. దానికి మనమేం చేస్తాము అని చెప్పేసి, మీరు అలా చేస్తే ఎలాగమ్మా అని చెప్పేసి మొక్కలతో నేను డైరెక్ట్ పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడేస్తాను.
అనేసి అయిపోయిందండి. విచిత్రంగా మూడో రోజు నుంచి పువ్వులేసి 15 కేజీలు కాయలు వచ్చాయి. 150 మందికి భోజనం సరిపోయేవి. వారం రోజుల్లోని ఒక 5, 6 టర్నింగుల్లోని ఓ 10 రోజుల్లో ఇంచుమించు ఒక 5, 6 ట్రిప్పులు గోరుచిక్కుడుకాయలు తీసి పారేయన్న చెట్లు ఆ సత్యాన్ని అందుకునేసరికి అంత అద్భుతంగా ప్రతిసారి గోరుచిక్కుడుకాయ ఇష్టం. లాస్ట్ వరకు తినేవారు. ఆ మధ్యలో ఆ పళ్ళు నొప్పులేవో వచ్చాయని కొన్ని రోజులు ఆపారు. అయితే సార్ ఎందుకు పండించమన్నారో నాకర్థమైంది. పిరమిడ్ ఎనర్జీ, మ్యూజిక్ ఎనర్జీ, మనం మన భావనా క్షేత్రంతో మొక్కలతోటి నాకు మొక్కలతో చాలా కనెక్టివిటీ. చాలా సార్లు చెప్పుకున్నాము. ఎక్కడ ఏ మొక్కలతో ఉన్నా నేను మనుషులతో వాటిగా మాట్లాడేస్తూ ఉంటాను. వాటిని వెళ్తూ ఉంటే చిన్నపిల్లల్లాగా వాటిని హాయ్ అమ్మా ఎలా ఉన్నారు? ఎవరొచ్చారు ఈరోజు మీ దగ్గరికి అని చేతులతో ఇలాగా అనుకోని వెళ్ళిపోతుంటాను. ఎక్కడ ఏ దారంట నడిచినా, ఏ ఆటోలో వెళ్ళినా మొక్కలకి హాయ్ చెప్పేసుకుంటుంటాను. అది నాకు 2000 సంవత్సరంలో పత్రిసారి అరకు ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు మొక్కలతో మనం మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మమేకత్వం చెందాలని అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి నా మొక్కలన్నిట్లికి నేను చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాను. సో, అలాగా ఆ దొండకాయలు కూడా గోరుచిక్కుళ్ళు, ఆ పత్రిజీ మమ్మల్ని తినలేదన్న విషయాన్ని తెలిపి, అక్కడ వాటితో మాట్లాడి మళ్ళీ వాటిని కూడా భావనలంటే యద్భావం తద్భవతి. మన భావనలతోటి మనం ఆ మొక్కలతో మాట్లాడితే అంత అద్భుతాలు కాస్తాయంటే, అలాగే అమ్మాళ్ళ ఇంట్లో ఇప్పుడు అక్కడ పత్రిసారి దగ్గర ఆ సంవత్సరం రోజులు నేర్చుకుని నేను ఈరోజు ఎంతో మంది విలేజ్‌లకెళ్తాను. సాయంత్రం పూట క్లాసులకి మధ్యాహ్నం ఎప్పుడైనా. ఆ విలేజ్ పీపుల్ అందరికి చెప్తున్న ప్రతి ఒక్కళ్ళు మందులు జల్లేయడం, మందులు జల్లేయడం శుభ్రంగా ఆహ్, ఎక్కువ దిగుబడి తీసియాలని తీస్తే అప్పటికి 20 రోజులకి ఆకుకూరలు తీసేస్తున్నారు. ఫుల్‌గా యూరియా జల్లేస్తున్నారు. జల్లేసరికి రూ. 20 20 రోజులకి ఇంతింత ఆకుకూరలొచ్చేస్తున్నాయి. అది నిండా మందులతో నిండిపోయి ఉంటున్నాయన్నమాట అవన్నీ కూడా. సో, ఇలా పత్రి సార్ ఆ రోజు ఎందుకు నన్ను ధ్యాన విద్యతో పాటుగా ఈ ఈ శాస్త్రాన్ని ఈ ఇచ్చారు కాయగూరలు పండించుకొని తినడం అనేదంటే తెల్లవారు లేచి ఎవరమైనా దేనికోసం చూస్తామండి. ఇప్పుడంటే మనకు ధ్యానం ఫస్ట్ వచ్చింది కాబట్టి ధ్యానం చేసి మనం ఆహారం వెళ్తున్నాం. లేకపోతే తెల్లారి లెగ్గానే టిఫిను, కాఫీ, టీ ఇప్పటికి కూడా కాఫీ, టీల గురించి, ఆహారం గురించే వెళ్తూ ఉంటాం ఎవరమైనా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మం మన శరీరంలో అదొక అద్భుతమైన ఆహారం మన ప్రధానమైన ఇది. అందుకే ఆహ్, పత్రి సారు అన్నదానం పెట్టారు. నేను అనుకునేదాన్ని ఎందుకబ్బా! మనం భోజనం లేకుండా మనం ఉండొచ్చు కదా! మనందరం ఒక పూట భోజనం తినొచ్చు కదా! యోగులం కదా! యోగులందరూ భోజనం లేకుండా ఉన్నారు కదా! సార్ ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకెళ్ళకుంటున్నారు మనల్ని అనుకునేదాన్ని. ఎందుకు అంటే ప్రేమతత్వం చూడండి ఎంతుందో. ఎందుకంటే ఒక యోగి దేనిని ఆచరిస్తాడో అందరూ అన్ని ప్రాణులు సకల జీవకోటి దాన్నే ఆచరిస్తది. శ్రీకృష్ణుడు చెప్తాడు. సో, ఒక గురువు ఏం చేస్తే మనము ప్లస్ మనం భోజనం చేస్తేనే ఆ తృప్తి అనేది మనకి కలుగుతుంది. ఎవరైనా మనం ఈ చుట్టాల ఇంటికి వెళ్ళినా వాళ్ళు వచ్చినప్పుడు ఒక టీ, కాఫీ ఇస్తే అప్పుడే ఆ సంతృప్తి ఉంటుంది. ఏదో తినడానికి పెట్టినప్పుడు ఈ ఆత్మారాముడు కూడా శాంతించడం అనేది జరుగుతుంది. అందుకే ఫుడ్ అనేది ఒక ప్రధానమైన పాత్ర మన జీవితంలో. సో, ప్రాణులన్నీ తెల్లవారు లేసి ఫుడ్ మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి అంతటికి ఆధారమైన ఆ పరబ్రహ్మాన్ని మనము కూడా అంతే గౌరవించి, మనము తీసుకున్నప్పుడే ఆ ప్రాణులన్నీ కూడా సంతోషపడతాయి. మనం అనవద్దు, నేను అన్నం తినను. పో" ఇలాగ ఎప్పుడైతే మనం అంటూ ఉంటామో, వాటన్నిటిని వాటన్నిటి ఆహారాన్ని కూడా మనం చేత్కారం చేసినట్లే. అలాగే మనకి ఆహ్, మనం బయటికి వెళ్తాము. నార్త్ ఇండియా సైడు లేతే అమెరికా అన్ని దేశాలు వెళ్తే అందరూ రొట్టె గాని, లేకపోతే బ్రెడ్‌లు గాని వాడతారు. ఇంకేవో వాడతారు. మనము బాబోయ్! వాళ్ళు ఏం ఫుడ్ తింటారండి బాబు! వాళ్ళ రొట్టెలు మనం తినలేమండి అని మనం వాళ్ళ ఫుడ్‌ని మనం ఎప్పుడూ అసహించుకోకూడదండి. ఎందుకంటే అన్ని కోట్ల మంది ఆ గోధుమ పిండి మీద ఆధారపడి, ఆ రొట్టె మీదే ఆధారపడి ఉన్నారు. ఈరోజు మనందరికీ ఇళ్లల్లో ప్రతి ఒక్కరికి షుగర్‌లొస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఆ గోధుమ పిండితో రొట్టె, చపాతీలే ఉంటున్నాయి. అలా ఉండేది కాదు. ఎక్కడో ఉండే చపాతీ అంటే అమ్మో! వేడి చపాతీలు తినకూడదు. ఈ రోజుకి చాలా మంది చపాతీ అంటే వేడి అని తినలేని వాళ్ళు ఎంతో మందున్నారు.
అలాగే నార్త్ ఇండియా ట్రిప్పులకు వెళ్తున్నప్పుడు కాశ్మీర్ సైడ్ కాశీ సైడ్ వెళ్తున్నప్పుడు అబ్బా వాళ్ళ ఫుడ్ తినలేమండి, అవేం రొట్టె ముక్కలండి. అలాగా ఎవరు ఫుడ్ని అలా చూడకండి. మనకి సరికాదు అనుకునే ఆహారమే వాళ్ళకి సరి అయింది. మన రైసే ఇంపార్టెంట్ అనుకుంటాం. మన రైస్ అంటే తెలియని ప్రాణులు ఎన్నున్నాయో. సో అమెరికా అంతా బ్రెడ్, మనం అదేం బ్రెడ్ అండి బాబు, ఎలా తింటారో వాళ్ళు అంటాం. కానీ ఆ బ్రెడ్ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఎంతో అద్భుతమైనది ఆహారం అనేది. అంటే అందరినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనల్నే ఓన్లీ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము, ఇతర దేశాల్లో జనాలు అంతా సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు. అంటే ఏంటి? మనుషులు బ్రహ్మే, ఆహార పదార్థాలు బ్రహ్మే, అన్నీ బ్రహ్మే ఇక్కడ. అది ఎప్పుడు మన దృష్టిలో పెట్టుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ తిన్న ఆహారము మనకి ఒక ప్రసాదం లాగా మన జీవితంలో, మన శరీరంలో భాగం అవుతుందండి. అది అనారోగ్యాన్ని రానివ్వదు. వేడి అనేది చేయదు. ఎప్పుడైతే మీరు ప్రతి కాయగూరని భూమాత ఎంత అద్భుతంగా మనకు పండించి ఎందుకు ఇస్తుందండి? మన బాడీ చెడుపు చేయడానికి ఇస్తుందా? మనకు అనారోగ్యాలు చేయడానికి ఇస్తుందా? మన ఆహారము వాటితోటి అందుకొని మన నరాన్ని, కణకణాన్ని కొంత శక్తితో నింపడానికి మాత్రమే. పూర్తిగా అదే శక్తి కాదు. అలాగే మనస్సుకి టేస్ట్ కావాలి. మనం అందులో ఉట్టి కాయగూరలు ఉడికించి తినేది శరీరానికైతే, అందులో మసాలాలో పోపులో వేసుకొని మంచిగా చేసుకొని తినేది రుచి. మనస్సు మనసుకు రుచి కోరుతుంది. ఇంకొంచెం లెవెల్ దాటితే బ్రాహ్మిన్స్ అందులోని చక్కని ఒక ఇంగువ, మంచి మెంతులు ఇవన్నీ వేసి ప్రసాదం లాగా భగవంతుడికి చేసి పెడతారు. అది బుద్ధి ఆత్మకు అనుకోండి ఆ ఫుడ్. ఇంకా అద్భుతమైన ఒరిజినల్ శాస్త్రీయతతో ప్రసాదం టైప్‌గా చేసేది ప్రసాదం లాగే మన దేహానికి అద్భుతంగా అది ఉంటుంది. అందుకే పత్రి సార్ వంటలన్నీ కూడా చాలా అద్భుతంగా సింపుల్ మెథడ్‌లో ఉంటాయి. ఏ వంటైనా పత్రి సార్ దీంతో ఆయిల్ పోస్తారు. అందులో ఇంత ఇంగువ పొడి, ఇంత పసుపు, ఇంత సాల్టు ఆ ఆయిల్‌లో ఏపాలి. వేపేసి అందులో కాయగూర ముక్కలేసేయడమే. ఏ వెజ్ వంకాయలు గానియండి, బెండకాయలు గానియండి, బంగాళదుంపలు ఏవైనా ములక్కాడలు కూడా లాస్ట్‌కి వేసి అలాగా అందులో వేపేస్తే మూత పెట్టి ఒక్కసారి తర్వాత నుంచి వేపేస్తే అండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కర్రీ. ఏ వెజిటబుల్స్ అయినా అంతే చేసుకునేది సింపుల్ పద్ధతి. అలాగే ఇంకా 2, 3 రకాలున్నాయండి. పచ్చళ్ళు గానియండి, ఇవన్నీ. ఈ ఫ్రై మాత్రము ఈ రోజుకి నేను మా ఇంట్లో ఒక రోజైనా రోజుకొకసారైనా ఉంటుంది. ఉదయం గాని, రాత్రి గాని ఏదో ఒక టైంలో ఆ పత్రిసార్ స్టైల్‌లో కర్రీ వేపుడు నేనెప్పుడు చేస్తాను. యేసుకునే వాళ్ళు మిరియాల పొడేసుకోవచ్చు, లేదా పచ్చిమిరపకాయలేసుకుంటారు. లేదా పొడి కారం ఏసుకోవచ్చు. ఉప్పు, ఇంగువ, పసుపు ఆ నూనెలో ఏగడంతోటి ఆ ఒక రకమైన స్మెల్లు, ఆ కాంబినేషన్‌కి వేసిన కాయగూర ముక్కలు 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. అంత అద్భుతంగా ఆ పత్రిసారి స్టైల్ ఫుడ్ అనేది మనకి మన పిఎంసి ఛానెల్‌లో కూడా పత్రిసారిదున్నాయి. అలాగే ఢిల్లీ వసంత శాస్త్రి మేడం అద్భుతంగా పత్రిసారి వంటలు చేసి పెట్టారండి మేడం కూడాను. సో, ఇలాగా మనం ఆహారం అనేది మనం పండించుకోవడము అనేది మొక్కలతో మాట్లాడుతూ మన దగ్గరున్న మన ల్యాండ్ చిన్న ఉన్న మనందరిమి కూడా ఎవరికి వాళ్ళమి ఇంట్లోని ఏసుకోవాలండి. వాటితో మమేకత్వం చెందాలి. అలాగే మీరు మొక్కలతో మాట్లాడితే అద్భుతంగా అవి మాట్లాడతాయి. నేను ఈ మధ్య రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాకు మా బ్రహ్మర్షి పిరమిడ్‌లో మేము 4 మొక్కలేసాం. ఆహ్, అదేం మొక్కలు కదంబ వృక్షము. బంతుల్లా కాయలుంటాయండి అవి. అవి చెట్లు చాలా హైట్ అయిపోతాయి. మేడ దాటిపోతాయి. మంచి ఎక్కువ పెద్ద పెద్ద ఆకులు విస్తరించుకొని నీడ చాలా బాగొస్తది. ఆ కాయలు కూడా చేత్తో ఇలా పట్టుకుంటే కొంచెం ఆక్యుప్రెషర్ లాగా ఉంటుందనమాట. ఆరోగ్యానికి మంచిదని కూడా వాటిని వాడతారు. చేత్తో ఇలా పట్టుకొని నొక్కుతూ ఉంటారు ఆ కాయల్ని. అవన్నమాట. అవేసాం 4 ఒకే లెవెల్‌లో ఉండాలని. ఏస్తే ఒకటి బ్రతికింది, 3 చనిపోయాయి. ఒక 6 నెలలు పోయిన తర్వాత మిగతా 3 వేసాం. వేసిన తర్వాత 3 రోజులయ్యాక మళ్ళీ ఆ మూడిట్లో ఒక మొక్క వాడిపోయింది. ఇలాగ వాడిపోయింది పూర్తిగా. అయ్యో! ఫస్ట్‌దేసాము అవన్నీ పోయి మళ్ళీ రెండోసారి లైన్‌లో వేస్తే
రెండోది ఒక మొక్క వాడిపోయింది. మళ్ళీ 3 ఒక లైన్‌లో అయితే ఆ స్లాబ్‌కి లెవెల్‌లోకి లైన్‌గా వెళ్తాయని మొక్కలు చనిపోతే ఎలాగ మళ్ళీ ఆ మొక్కని ఎక్కడ తెచ్చి నేను మళ్ళీ ఇప్పుడు ఎయగలనురా బాబు అని అలా కాదని చెప్పేసి ఆ మొక్క దగ్గరికి వెళ్లి మొక్కని ఇలా పట్టుకొని ధ్యానం చేశాను. చేసేటప్పటికి నా బొటనవేలులోంచి ఆ మొక్కలో నుంచి నా బొటనవేలులోకి సక్ సక్‌మని ఎనర్జీ వెళ్ళిపోతుందండి. ఒక తల్లి బిడ్డ పాలు తాగుతున్నట్లే నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎనర్జీ అనేది చెట్టు లాగేస్తుంది. టక్ టక్ టక్‌మని. ఓ 10 నిమిషాలు అలా అయింది. తర్వాత వచ్చేసానండి. చక్కగా మర్నాడు మూడో రోజుకి చెట్టు అలా వాలిపోయిన చెట్టల్లా తిరిగి మళ్ళీ నిలబడిపోయింది. నిలబడిపోయి ఈరోజు ఆ చెట్టు ఫస్ట్ 6 నెలల చెట్టు కన్నా ఇది ఇంకా హైట్ అయిపోయింది. దాన్ని మించి ఎదిగిపోయింది ఈ చెట్టు. మిగతా 2 చెట్లు కొంచెం నార్మల్‌గా ఎదుగుతున్నాయి. ఇది ఫస్ట్ 6 నెలల కిందటేసిన చెట్టు కన్నా హైట్ ఎదిగిపోయింది. ఎదిగిపోయి బలంగా ఇంత బలంగా చెట్ల తయారైపోయింది చక్కగా. అయితే ఒక 3 నెలల కిందట రాత్రి పడుకున్నాను. 3 అయింది నిద్ర రాలేదు. మనకి నిద్ర పట్టకపోతే రాత్రులు నిద్ర పట్టలేదని ఇసుక్కోవడము, తిట్టుకోవడము కాకుండా బయటకి వెళ్లి కిటికీ దగ్గర కూర్చొని మొక్కలతో మాట్లాడండి. మొక్కల ఆరాన్ని చూడండి. జంతువుల ఆరాన్ని చూడండి. ఒక కొండలకు ఆరాన్ని చూడండి. అద్భుతంగా మనం ఎదుగుతాం. రాత్రిపూట ఎందుకు నిద్ర పట్టదు అంటే యోగులుగా తయారవ్వడానికి రాత్రి సమయమే చాలా మంచిది. నేను నిద్ర పట్టలేదు. అమ్మ పడుకుంది. అలా లేసి 3 అయింది తెల్లవారుజామున. బయటికి వెళ్ళిపోయాను. ఎళ్లి అరుగుంటది. మొక్కల దగ్గర కూర్చున్నాను. కూర్చొని అలా చీకట్లో చూడడం నాకు చాలా ఇష్టం రాత్రులు. కూర్చొని మొక్కలతో అలా చూస్తూ ఉంటే మొక్కలనేవి మాకేమైనా పేర్లు పెట్టొచ్చు కదా! అని మొక్కలడిగాయి. వాయిస్ వినిపించింది. ఇదేంటి ఎవరు మాట్లాడుతున్నారని చూస్తే ఎదురుగా మొక్కలున్నాయి ఆ 4. ఓహో! ఇవి అడుగుతున్నాయా అని చెప్పేసి అనుకోని, అయితే మీరే చెప్పండమ్మా ఏం పేరు పెట్టమంటారు అనేసి అడిగాను. ఫస్ట్ పాత మొక్క అన్నది నా పేరు భార్గవి అన్నది. ఓహో! బావుంది. అయితే భార్గవి అయితే బావుంది. భార్గవి సూపర్ అన్నాను. రెండో మొక్క అన్నది నా పేరు ఆనంది అని పెట్టమంది. రెండో మొక్క పేరు ఓహో! బావుంది ఆనంది అని పెట్టాను. మూడో మొక్క దగ్గరికొచ్చి నేను ఈ ఇచ్చిన మొక్కనమాట. అదేమొచ్చి భాద్రపది అని పెట్టమంది. మూడో మొక్క. నా పేరు భాద్రపది అన్నది. ఓహో! ఇది బావుంది. అవే ఎంచుకొని చెప్తున్న పేర్లు కూడా అనుకున్నానండి. నాలుగో మొక్క చూసిన దానికది చూసేటప్పటికి నా పేరు చతుర్థి అన్నది. 4 లేడీ పేర్లే ప్రపోజ్ చేశాయి ఎందుకో. ఎందుకో మరి మేము చెప్తాము, మనకి ధ్యానంలో ఆడపిల్లలు కనిపించిన, కలలో కనిపించిన ఆడపిల్ల అంటే ధ్యానం. మన ఇంట్లో ధ్యానం పుడుతుంది అని అర్థం. అందుకే లక్ష్మీదేవి అంటాము. లక్ష్మీదేవి అంటే సంపదలు కదండీ! థర్డ్ ఐ, ఆస్ట్రల్ ట్రావెల్స్ ఇవన్నీ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక సింబాలిజంగా చూసుకుంటాము. దీన్ని మేము బాగా చూస్తాం. ఆడపిల్లలంతా ఆడపిల్లలు పుట్టారంటే ధ్యానం పుట్టింది మీ ఇంట్లో అని అర్థం. నాకు ఆ పేర్లు 4 ఆడపిల్లల పేర్లే వచ్చాయి. మా అమ్మాళ్ళ ఇంట్లో మాకందరూ ఎక్కువగా ఆడపిల్లలే. మా తమ్ముళ్ళకి పెద్ద తమ్ముడికి ఇంకొక తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు. ఇంకో తమ్ముడికి ముగ్గురు ఆడపిల్లలు. ఇంకో తమ్ముడికి ఆడపిల్ల. ఇంకో తమ్ముడికి ఆడపిల్ల, బాబు. నలుగురు తమ్ముళ్ళ దగ్గర ఒకే బాబున్నాడు. అందరూ ఆడపిల్లలే. అలాగే మా చెల్లెలికి పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలే. అలాగే నా కొడుక్కి ఇద్దరు కొడుకులకి ముగ్గురు ఆడపిల్లలు. ఇంక మా ఇంట్లో మా వంశంలో చాలా మంది అందరూ ఆడపిల్లలే అందరూను. ఓహో! మరి మా ఇంట్లో ధ్యానం కూడా వెలుస్తుంది. ఆడపిల్లలు కూడా వెలుస్తున్నారని అనుకుంటాము. నా మొక్కలు కూడా పేర్లు కూడా అయ్యే అడిగాయి. 4 పేర్లు అమ్మాయిల పేర్లే. సరే ఇదేదో బావుందని. సో, అలాగా మొక్కలతోటి మనం మాట్లాడితేనండి ఎంత అద్భుతంగా పళ్ళు రాలేని చెట్లు, మొక్కలు చాలా మంది పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. ఏవైనా పుచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మనము వాటితో మాట్లాడండి. వాటి కింద ధ్యానం చేయండి వెళ్లి. మనతో వచ్చినోళ్ళతో వాటితో ధ్యానం చేయిపిచ్చండి కిందని. చక్కగా మొక్కలు పువ్వులు పోతాయండి. తర్వాతొచ్చే పళ్ళు అద్భుతమైన స్వీట్‌గా పళ్ళొస్తాయి. ఎంత అద్భుతంగా మనం వాటితో మమేకత్వం చెందితే, అంత అద్భుతంగా వాటితో మనం మాట్లాడుతూ ఒరిజినల్ వ్యవసాయాన్ని, ఒరిజినల్ ఫ్రూట్స్‌ని, ఒరిజినల్ ఆకుకూరలు మనం తెచ్చుకుంటామండి. మన భావనలతో. అటువంటి ఆహారము తింటేనంట అవి చెప్తున్నాయి. ఇటువంటి ఫుడ్ తిన్నప్పుడు మన ప్రతి సెల్‌కి కూడా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తాయి. ప్రతి కణము కూడా అటువంటి మన మనం స్వయంగా పండించుకొని, మన భావనలతో పండించుకుని, ఆ సంగీతంతో పండించుకుని, పిరమిడ్ శక్తితో పండించుకునే ఫుడ్డు ఎంత అద్భుతమో మనం చూడండి బయట ఒక్కసారి వెళ్ళినప్పుడు కడుపు మంటొస్తది, మోషన్స్ అయిపోతుంటాయి, వామిట్స్ అయిపోతుంటాయి. ఇవన్నీ ఏంటి? ఆ వండిన వాడి బుర్ర సరిగా ఉండదు.
పండించిన కాయగూరల ఫలితం కూడా ఉంటుందంట అక్కడ. ఇంకా అంటే అంత డెప్త్‌కెళ్ళిపోతే మనం బ్రతకలేము ఈవేళ రేపు ఈ రోజుల్లో అని జనం అనుకుంటారు. అందుకని కొన్ని ఫిల్టర్ చేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంటదండి. ఎంత డెప్త్ ఉందో సత్యం చూస్తే మనకు తెలుసు. సత్యాన్ని పాటించిన వాళ్ళు ఎంత డెప్త్‌లో ఉన్నారో రాముడని గానియండి, హరిశ్చంద్రుడని ఇంకా చాలామంది యోగులు సత్యాన్ని పాటించిన వాళ్ళు కొంత కష్టాలే అనుకోవచ్చు. కష్టమే అయినా మనం భూమి మీదకు మన సత్యాన్ని పాటిస్తామని తీసుకువెళ్తాం మనం వచ్చిన వాళ్ళని. దాన్ని పాటించుకుంటూ వెళ్తాము. కొన్ని సార్లు ఎక్కడ అత్యవసరమైన ఫిల్టర్ చేయాల్సొస్తది. సమాజంలో, సొసైటీలో మనము ఇమిడి ఉండాలి గనక కొన్ని ఫిల్టర్‌లు చేస్తాం. హిమాలయాల్లో మనం ఎళ్ళిపోయి ఉంటే అక్కడ ఫిల్టర్‌లు చేయక్కర్లేదు. మనల్ని ఎలా బ్రతికినా, అడవిలో బ్రతికినా ఎవరు అడగరు. కానీ మన సొసైటీలో, సమాజంలో ఉన్నాము గనక సమాజానికి తగ్గట్లుగా కొంత ఫిల్టర్‌లెయ్యాలి. లేపోతే వీళ్ళు ధ్యానం చేసి వీళ్ళు అలా అయిపోయారు అని మనల్ని ఒక లెక్కల్లో వేసేస్తారు. మళ్ళీ మన గ్రోత్‌నే వాళ్ళ గ్రోతే మన గ్రోత్ కదా ఇక్కడ. సో, అలా చక్కగా మనం ఇంట్లోనే మనం మొక్కలతో మాట్లాడుతూ మన సీతాదేవి అదే కదండీ! నేను ఆ సీతాదేవి సీతాయనం చదివిన తర్వాత మరి కొంచెం నేను వాటి మీద నేను వాటితో కనెక్టివిటీ నాకు మరింతగా పెరిగిందండి. ఎందుకంటే ఆల్రెడీ సీతాయనం బుక్ రాకముందు నేను వాటితో ఉన్నాను. మొక్కలతోటి. అప్పటికి బుక్కొచ్చింది. సో, ఇలా మనతో మనము మన చుట్టూ ఉన్న సంపదతో మనము ప్రతి ఒక్కరిమి దీన్ని అందుకు పత్రి సార్ ఆ రోజు నాకిచ్చారు అనేది నాకిప్పుడు అర్థమవుతుందండి. అర్థమయ్యి ఇప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తదో ఎంతో మందికి నేను దీన్ని చెప్తూ వస్తుంటే చాలా మంది పాటించుకుంటూ వెళ్తున్నారండి. మెయిన్ రైతులకు చెప్తాను మీరు మందుల మీద ఆధారపడకండి. ఆ పని చేసిన కూలోళ్ళతో ఒక 20 నిమిషాలు ధ్యానం చేపిచ్చి వాళ్ళతో మీరు పని చేయించుకోండి అని నేను చెప్పడం జరుగుతూ ఉందండి. సో, అదండి పత్రిజీ నాకు మనకు పత్రి సార్ ఏ పని చెప్పినా కూడా ఏదిచ్చినా మనం మన యొక్క భూమాత యొక్క గ్రోత్‌కే ఈరోజు మనం ఇంకా ప్రతి ఒక్కరిమి మొక్కలు నాటాలి. ఇప్పుడు నేను దాని మీద కూడా దృష్టి పెట్టానండి. మేమంతా కూడా ఇప్పుడు మొక్కల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాము. నెక్స్ట్ మళ్ళీ నేను ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుకోవాలి. మనకి అవసరము, ప్రపంచానికి అది చాలా అవసరము. భూమాతతోటి, ఆ మొక్కలతోటి మనం అనుసంధానం కావాలి. ఓకే అండి. థాంక్ యూ మేడం. ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళు ఇంకా చక్కగా మరెన్నో కార్యక్రమాలు ఆహ్, చేపట్టాలని ఎన్నో అద్భుతమైన ఈ వీడియోస్‌ని అందరికి అందించాలని కోరుకుంటూ ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.